ఈ మధ్య కాలంలో సార్ చూస్తూ ఉంటే చంపేస్తున్నారు. చంపిన తర్వాత ముక్కలు ముక్కలుగా నరికేస్తున్నారు. ఈ ముక్కలు ముక్కలుగా నరికేయడం ఏంటి మనుషుల్ని? అర్థం కావట్లేదు. ఏమనిపిస్తుంది ఈ కేసెస్ చూస్తుంటే మీకు? ఇక్కడ 2 విషయాలు ఉంటాది. ఒకటి చంపేటప్పుడే ముక్కలుగా నరకటం అనేది కిరాతకమైనది. చంపిన తర్వాత ముక్కలుగా నరకటం అనేది అది గుర్తుపట్టకుండా చేసి ఒక్కొక్క ముక్కను ఇంకో చోట పారేయడానికి. అంటే ఇక్కడ సాక్ష్యాలను ఇది పాతి పెట్టడానికి జరిగేటివి. ఇది ఈరోజు కొత్తగా కాదు. కెప్టెన్ నాగరాజ్ అని అనంతపూర్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన అతను తన ప్రియురాలను ఇట్లే అప్పుడే 70లోనే చంపి ముక్కలుగా చేసి ఈ హుస్సేన్ సాగర్ చెరువులో కానీ అక్కడక్కడ వేస్తే ఒక ముక్కను కుక్క ఖర్చుకొని పోతూ ఉంటే మళ్ళీ అంతా చేస్తే తక్కిన ముక్కలు కూడా బయటపడ్డాయి. ఇలా ఉంటుంది. ఆల్రెడీ పెళ్ళైపోయిన వాడితో కానీ తర్వాత ఇంకోటిని పెళ్లి చేసుకున్న పోతున్న అతనితో కూడా కలిసి సంబంధాలు పెట్టుకుంటారు. తర్వాత కూడా ఇంకా అది అట్లే కంటిన్యూ కావాలనుకుంటాడు. కానీ ఇక్కడ ఇది కానీ బయటకు వస్తే తన వివాహం నాశనం అవుతుంది, బంధువుల్లో పరువు పోతుంది. అప్పుడు వదిలించుకోవడానికి ఏ దిక్కు దోచక అంతకు మునుపు తనతో శారీరక సంబంధం పెట్టుకున్న వాళ్ళను చంపేస్తాడు. ఎందుకంటే వీళ్ళు వెంటబడుతూనే ఉంటారు, సాధిస్తూనే ఉంటారు. ఇవన్నీ కూడా అంటే అప్పటి వరకు ప్రేమగా ఉన్నవాళ్ళు చంపడమే నేను కాకుండా ప్రేమతో కలిసి ఉన్న వాళ్ళు సాధారణంగా అంత స్థితికి దిగజారు. కేవలం శారీరక సంబంధం కోసమే ఒకరితో ఒకరు తిరుగుతున్న వాళ్ళలోనే ఇవి జరుగుతాయి.